Hello guys, name me Balu Stories and welcome to day 63 in 365 days, 365 vlogs. So ఈరోజు వచ్చేసి మనం హైట్నగర్కి వచ్చేసినాము. సో చాలా డేస్ అవుతుంది ఒక టెంపుల్ని విజిట్ చేయక. యాక్చువల్లీ మనం ఇంతకు ముందుకైతే వీక్లీ ట్వైస్ అని వెళ్తుండే. సో అట్లా అని చెప్పేసి మీకు ఒక స్పెషల్ టెంపుల్ చూద్దామని చెప్పేసి అనుకున్నా. అదే మన హైట్నగర్లో ఉన్న ఒక స్పెషల్ టెంపుల్. సో అక్కడికి వెళ్ళిన తర్వాత టెంపుల్ ఏందనేది చూపిస్తా. సో దానికన్నా ముందు కొన్ని వర్క్స్ అవుతున్నాయి, అవైతే మనం కంప్లీట్ చేసేసుకొని అయితే వెళ్దాము. లెట్స్ గో. హే గాయ్స్, మనం అయితే టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోదాం. దానికన్నా ముందు మనకు బయట వర్క్ ఉంది అండ్ ఇది వచ్చేసి మనం రీసెంట్గా షిఫ్ట్ అయిన హోమ్ అనమాట. సో ఇక్కడ నుంచి మనం హైట్నగర్ సెంటర్కి వెళ్ళాలి ఫస్ట్, ఎందుకంటే రోహిత్ ఉన్నాడు కదా మన ఫ్రెండ్. సో తనది కొంచెం మొబైల్ ఖరాబ్ అయిన ఉండే, సో అది రిపేర్కి ఇవ్వాలి. సో రోహిత్ ఎవరో తెలియకుంటే మన ప్రీవియస్ వ్లాగ్స్ వెళ్ళి చూడండి. యాక్చువల్లీ నేను చెప్పే వాటిలో మ్యాక్సిమం మీరు ప్రీవియస్ వ్లాగ్స్ చూస్తేనే మన వ్లాగ్ అయితే అర్థమవుతుంది. సో ఎవరి గురించి చెప్తున్నాం, ఏం చెప్తున్నాం అని చెప్పేసి. సో ఇంతవరకు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని వర్క్ చేసేసేయండి. సో గైజ్, అంతేకాకుండా మన ఛానల్ని 96% ఆఫ్ ది వ్యూవర్స్ వచ్చేసి సబ్స్క్రైబ్ చేసుకోవట్లేరు అనమాట. సో ఇఫ్ యూ సబ్స్క్రైబ్, నాకు కూడా చాలా ఎనర్జీగా ఉంటుంది. సో టు డూ మోర్ వ్లాగ్స్ అంటే మోర్ ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేయడానికి నాకు కూడా ఎనర్జీగా ఉంటుంది అనమాట. సో ప్లీజ్ సబ్స్క్రైబ్. సో అంతేకాకుండా ఇది వచ్చేసి మనకి హైట్నగర్లో మెయిన్ రోడ్ అనమాట. సో ఇక్కడ నుంచి మనం ఇప్పుడు సెంటర్కి వెళ్ళి అక్కడ మనం మొబైల్ ఇచ్చేసి టెంపుల్కి అయితే స్టార్ట్ అయ్యాం. దాని తర్వాత మనం హైట్నగర్ నుంచి టెంపుల్కి ఎట్లా వెళ్ళాలి అండ్ ఎవ్రీథింగ్ అయితే మనం మోటో వ్లాగింగ్లో చూపిస్తా. సో దట్ మీకు కూడా అర్థమవుతుంది అని చెప్పేసి నా ఒక ఇంటెన్షన్. సో ఇప్పుడే మనకి తెలుసు కదా, హైట్నగర్లో రోడ్ ఎక్స్టెండ్ చేస్తున్నారు అండ్ హైట్నగర్ విల్ బికమ్ ఏ బ్యూటిఫుల్ సిటీ నెక్స్ట్ 1 yearలో అయితే నాకు అనిపిస్తుంది. సో అది ఫైనల్గా మన మాటల్లోనే మనం సాయి మనీష్ మొబైల్ షాప్కి అయితే వచ్చేసినాం. ఇది హైట్నగర్లోనే ఉండే. సో కొంచెం తెలిసిన షాపు. సో మన మొబైల్స్ ఏదైనా బయట ఇస్తే నాకు కొంచెం అది భయం అవుతుంది, మనకు తెలిసిన మొబైల్ స్టోర్స్లలో ఇస్తే బెటర్ అని చెప్పేసి. సో ఇక్కడికైతే వచ్చేసిన. సో అది గైజ్, అది మొబైల్ అనమాట రోహిత్ది. సో అది కొంచెం డిస్ప్లే ఖరాబ్ అయిన ఉండే. సో అది ఇక్కడనైతే మనం మొబైల్ ఇచ్చేసి ఇక్కడ నుంచి మనం స్టార్ట్ అయిపోదాము. ఇప్పుడే మొబైల్ ఇచ్చేసి ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోయినా. ఎస్పెషల్గా ఓల్డ్ మొబైల్స్లలో స్క్రీన్ బ్యాటరీ ఏమైనా పోయిందనుకో, దానికైతే మనం ఫస్ట్ కొన్నదానికంటే ఎక్కువ అమౌంట్ దానికే పెట్టాలి. ఇప్పుడు సపోజ్ నేను 15,000కి కొన్నాను అనుకో, దాది ఒక 5,000 లేదంటే 4,000 5,000 అట్లా బ్యాటరీకి లేదంటే మన ఓన్లీ స్క్రీన్కి అట్లా పెట్టాలన్నమాట. సో అది పెద్ద బాధ అయిపోతుంది. మళ్ళీ అట్లా అని చెప్పేసి అదే టైంలో మనం కొత్త మొబైల్ కొనుక్కోవాలంటే ఆ బడ్జెట్ కూడా ఉండదు. ఇది అమ్మాయి పెద్ద తిరకాసు ఉంటుంది, బుగ్గ అయిపోతాం. సో అది సో ఫైనల్గా ఇప్పుడైతే మనం టెంపుల్కి స్టార్ట్ అయిపోయినాము. సో మీరు హైట్నగర్కి వస్తే ఆర్టీసీ కాలనీస్ దగ్గర ఒక బస్ దిగండి. సో అక్కడ నుంచి మనకి ఆర్టీసీ కాలనీ కమాన్ వస్తుంది హైట్నగర్. సో దీని నుంచి స్ట్రైట్గా వెళ్ళిపోతే మనకి టెంపుల్ అయితే వస్తుంది అనమాట. సో మనమైతే అదే వేలో వెళ్తున్నాము. అండ్ ముందరికి వెళ్ళే కొద్దీ నేను ఎక్కడ టర్న్ తీసుకోవాలి ఎవ్రీథింగ్ అయితే చూపిస్తాను. మీరైతే ఎక్కడ బ్లాగ్ని అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేసేయండి. ఆర్టీసీ కాలనీ కమాన్ లోపలికి డెడ్ ఎండ్కి వచ్చేస్తే మనకి ఇక్కడ ఒక రైట్ వస్తుంది. సో రైట్ తీసేసుకొని మనం ఇక్కడ ఇదేంటి మన వైకుంఠం అని చెప్పేసి ఒక ప్లేస్ ఉంటుంది అనమాట. ఆ ప్లేస్ దగ్గర నుంచి మనం లెఫ్ట్ తీసేసుకుంటే మనం బొమ్మల గుడికి అయితే ఇంకా దగ్గరికి అయితే వెళ్ళిపోతాము. సో ఇక్కడ ఈ రోడ్ ఉంది కదా, ఈ రోడ్ నుంచి అయితే మనం స్ట్రైట్గా వెళ్తే మనకు బొమ్మల గుడి అయితే వచ్చేస్తుంది. సో ఇట్లా ఒక జస్ట్ ఒక 2 to 3 minutes ఉంటుంది అంతే. అండ్ ఇది వచ్చేసి ఇంకొక టెంపుల్ అనమాట మన హైట్నగర్లో. సో ఇది మన మెయిన్ టెంపుల్. ఇక్కడ లైక్ శివాలయం ఉంటుంది, వెంకటేశ్వర స్వామి, అట్లనే మన సాయిబాబా టెంపుల్, అంతేకాకుండా గణేష్ టెంపుల్ ఉంటుంది, అయ్యప్ప స్వామివారి టెంపుల్. సో అది మెయిన్ టెంపుల్ అనమాట ఆర్టీసీ కాలనీలో ఉండే వాళ్ళకి. సో ఇట్లా మనం శ్రీ సాయి గణపతి కాలనీకి ఎంటర్ అయిన తర్వాత జస్ట్ 1 minute అవే అనమాట మనం టెంపుల్కి. సో ఇక్కడ నుంచి జస్ట్ ఒక 500 meters ఏమో ఉంటుంది. బైక్ పైన వెళ్ళే వాళ్ళకైతే 1 minute వెళ్ళొచ్చు, నడుచుకుంటూ వెళ్ళే వాళ్ళైతే ఒక 2 to 3 minutes. సో అది పక్కనే అయితే ఉంటుంది. సో ఆ టెంపుల్ యొక్క విశేషం ఏంటంటే లైక్ మొత్తం బొమ్మలే ఉండడం, అంటే విష్ణు అవతారం బొమ్మలు, అదే విష్ణు అవతారాలు ఉండి దాంతో ఓన్లీ అక్కడ విగ్రహాల బొమ్మలే కాకుండా దాని కింద నేమ్స్ కూడా, ఆ స్పెషాలిటీ ఏంటి ఆ విగ్రహంకి అని చెప్పేసి అక్కడ కింద నేమ్స్ కూడా ఉంటాయి. అది అమ్మవారి టెంపుల్ అనమాట. అమ్మవారికి సంబంధించిన అవతారాలు ఉంటాయి కదా, అవతారాలు కూడా అవతారాల నేమ్ కూడా కింద
మెన్షన్ చేస్తారు. సో అంత స్పెషాలిటీ అనమాట ఈ టెంపుల్కి. సో మనకి చాలా వరకు దేవతల పేర్లు తెలియదు కదా. సో అక్కడికి వెళ్తే మనము అరే ఇట్లాంటి నేమ్స్ ఉన్నాయి అనేసి కూడా మనం అక్కడైతే తెలుసుకుంటాం అనమాట. సో ఇది లైక్ యూనో నేను ఇంత ముందుకు వెళ్ళినప్పుడు చూసిన, యాక్చువల్లీ నేను ఇక్కడికి నాకు గుర్తున్నంత వరకు అయితే 1 or 2 times అయితే వచ్చిన. సో ఈ వేలో వెళ్ళినా కానీ జస్ట్ ఇట్లా 1 or 2 times లాస్ట్ 7 yearsలో అట్లయితే వచ్చినుండే. సో అట్లనే నాకు కొంచెం తెలుసు టెంపుల్ గురించి. సో అట్లా ఇక్కడ వచ్చేసింది కదా, ఆల్మోస్ట్ వచ్చేసినాం మనము. సో గైజ్ కనిపిస్తుంది కదా ముందులో లెఫ్ట్ సైడ్ ఉన్నదే మనకి బొమ్మల గుడి. సో బయట నుంచి చూస్తుంటేనే అసలు ఎన్ని విగ్రహాలు కనిపిస్తుంటే అసలు లోపలికి వెళ్ళిన తర్వాత ఎట్లుంటుందో ఇమాజిన్ చేసుకోండి. చాలా బ్యూటిఫుల్ టెంపుల్ అండ్ కలర్ఫుల్ టెంపుల్ కూడా. సో మనం బయట బండి పార్కింగ్ చేసుకోవడానికి కూడా కొంచెం వచ్చే స్పేస్ ఉంటుంది. సో ఇక్కడ పార్కింగ్ చేసేసుకొని ఫ్రెష్ అయ్యి కొంచెం లోపలికి వెళ్దాము. హే గైస్, ఫైనల్ అయితే మనం టెంపుల్ లోపలికి అయితే వచ్చేసినాం. ఇక చూసిండ్రా టెంపుల్ పైన అన్ని అమ్మవారి ఆర్ట్లే ఉన్నాయి. సో అట్లా ఇదొక స్పెషాలిటీ అన్నమాట ఈ టెంపుల్కి. చూసిండ్రు కదా, ఇది మనకి టెంపుల్ ఎంట్రన్స్. ఇప్పుడే మనదైతే దర్శనం అయిపోయింది. సో బయట ఇట్లా కూర్చున్నా ఎంత పీస్ఫుల్గా ఉంటుంది టెంపుల్లల్లో. అంటే మంత్ మొత్తం ఇట్లా కష్టపడి, అంటే కష్టం అంటే ఏదో వర్క్ చేసి అదొక తెలియని ప్రెషరు, ఫ్యామిలీ దగ్గర మనం వర్క్ చేసే దగ్గర ఇవన్నిటినీ కొంచెం పీస్ ఆఫ్ మైండ్ కావాలంటే పక్కే టెంపుల్స్కి వచ్చి కూర్చుంటే అదొక హ్యాపీనెస్. అది కూడా నేను చాలా రోజులు అయిపోయింది రాక. సో ఇది ఆఫ్టర్ 10 days అనుకుంటా మళ్ళీ ఒక టెంపుల్కి అయితే వచ్చిన. సో గైజ్ అక్కడ అన్ఫార్చునేట్గా నేను మాట్లాడేటప్పుడు మైక్ పని చేయలేదు, అందుకని చెప్పేసి డబ్బు ఇస్తున్నా. వాయిస్ అయితే సింక్లో ఉండదు, కానీ వీడియో ఎండ్ వరకు అయితే చూసేసేయండి. అంటే లైక్ అక్కడ ఏంటి ఎవ్రీథింగ్ అయితే చెప్పడానికి అయితే ట్రై చేస్తున్నా. సో ఇప్పుడే నా దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది, బయటికి అయితే వచ్చేసిన. అండ్ లోపల అమ్మవారితో పాటు చాలా దేవుళ్ళు అయితే ఉన్నారు. సో అది అన్నమాట, చూడడానికి కూడా చాలా బ్యూటిఫుల్గా ఉండే. అండ్ బయట కూడా చూసిండ్రు కదా అన్ని విగ్రహాలతోనైతే ఈ గుడి ఫిల్ అయిపోయింది. ఇక్కడ చూసిన విగ్రహాల పేర్లే ఉన్నాయి. సో నా బ్యాక్ సైడ్ ఉన్న అమ్మవారి నేమ్ వచ్చేసి సింహవాహిని అన్నమాట. సో దాంతోపాటు అంటే నేను ఎప్పుడు వినలేదు, అట్లాంటి వినని నేమ్స్ అయితే చాలా ఉన్నాయన్నమాట అమ్మవార్లు మనం తెలుసుకోవాల్సింది. సో అక్కడికి వెళ్ళి మీరు కాసేపు టైం స్పెండ్ చేసి అక్కడ అన్ని ఎక్స్పీరియన్స్ చేస్తే మీకు ఒక ఫ్రెష్ ఫీల్ అయితే వస్తుంది. సో అట్లా సో గైస్ చూసిండు కదా, ఇదే అనమాట మన ఈరోజు బ్లాగ్. నచ్చిన వాళ్ళు అయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ ఆ టెంపుల్ అడ్రస్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తా. లేదు అని అంటే గూగుల్లో కూడా మీరు టైప్ చేస్తే బొమ్మల గుడి హైట్నగర్ అని చెప్పేసి మీకు ఎగ్జాక్ట్ లొకేషన్ అయితే వస్తుంది. సో అది గైజ్ నచ్చిన వాళ్ళకి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి బ్లాగ్స్ మీకు ఎన్నో కావాలనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని ఇంతవరకు అయితే యూస్ చేసేయండి. సో అది గైజ్, అండ్ స్టే ట్యూన్డ్ ఫర్ టుమారోస్ వ్లాగ్. అంటిల్ దెన్ బై బాయ్.